మీరు చెప్పేదే కాదు, మీరు చేసే పనులే మీరు ఎవరన్నది నిరూపిస్తాయనే మాటలు తిరుపతి డివిజన్ అక్షరాల నిజం చేసింది. తనకు తానుగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఒక్క రోజులో ఇంచుమించు 75 లక్షల ఇన్సూరెన్స్ ప్రీమియం సాధించి వడ్డీ కాసులోని నగరంలో ఇన్సూరెన్స్ ఉండిని గలగలలాడించింది. అధికారులచే తిరుపతి డివిజన్ శభాష్ అనిపించుకుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఒక పాజిటివ్ దృక్పథంలో కనిపించారు. దీని వెనుక ఏదో చోదక శక్తి వెన్ను తట్టి బలంగా ఉపదేశించి నడిపించినట్టు అనిపించింది. కర్నూలు రీజియన్ పిఎంజీ డాక్టర్ వెన్నం ఉపేంద్ర గారి సిబ్బందిలో పాదుగొల్పిన ఆత్మవిశ్వాసం నేడు రాయలసీమను గ్రీన్ కారిడార్లో పరుగులు పెట్టిస్తుంది. ఈ అసాధారణ లక్ష్యాన్ని చేరుకోవడం వెనుక ఎస్ఎస్పీఓస్ శ్రీ బోడన్న గారి నర్సప్ప గారు, డిప్యూటీ ఎస్పీఓస్ శ్రీమతి జయన్ వసంత గారు మరియు వారి సిబ్బంది అనుసరించిన పద్ధతులను తెలుసుకోవడానికి పోస్టల్ వాణి తిరుపతిలోని కొన్ని ప్రాంతాలను సందర్శించి సిబ్బందితో ముచ్చటించింది. ఈ మహామేళాకు ముఖ్యంగా గౌరవనీయులు మన పోస్ట్ మాస్టర్ జనరల్ కర్నూలు రీజియన్ గారు అయినటువంటి డాక్టర్ వెన్నం ఉపేందర్ గారి సూచనల మేరకు దిగ్విజయంగా మన తిరుపతి డివిజన్ నందు ఈ మహామేళాను నిర్వహించుకున్నాం. ఆల్ క్యాడర్స్ అందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు. దీనికి అంతటికీ సహకరించినటువంటి మా పోస్టల్ డివిజన్లో ఉన్నటువంటి అందరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఆ వెనక ఉండి మాకు నడిపించినటువంటి మోటివేషనల్ ఫోర్సు, ఇన్స్పిరేషను మా పోస్ట్ మాస్టర్ జనరల్ అయినటువంటి శ్రీ డాక్టర్ వెన్నం ఉపేందర్ సార్ గారు. సూపరింటెండెంట్ వారి ఆదేశాలతో మేము ఒక మంచి ప్రీమియం ఇవ్వాలని అనుకున్నాము. దానికి తగ్గట్టు మేము బీపీఎంస్ని ఒక 3 భాగాలుగా ఎవరైతే బాగా మాట్లాడగలరో వాళ్ళని ఆ ఎస్ఓ గ్రూపులో యాడ్ చేసి వాళ్ళ ద్వారా క్యాన్వాసింగ్ చేసి ఇంతటి ప్రీమియం తెప్పించగలిగాము. నేను పేరూరు బీఓలో బీపీఎంగా వర్క్ చేస్తున్నాను. నా పేరు కువాలమ్మ. 2010లో జాయిన్ అయ్యాను సార్. అక్కడ జాయిన్ అయిన 6 మంత్స్కే నాకు కర్నూలు రీజియన్లో ఫస్ట్ అవార్డు వచ్చింది. సో ఇది చేస్తే మనకు ఫస్ట్ అవార్డు వచ్చింది అని ఒక ఆలోచనతో ప్రతి ఇయర్ మందే ఉండాలా పేరూరు బీఓ అని ఆ రోజు అనుకున్నాను. అదేవిధంగా ఇప్పటి వరకు ఫస్ట్ ప్లేస్ మందే వస్తుంది. 10వ తేదీ పెట్టిన దాంట్లో మా పీపీఎం వల్ల కృషి వల్ల మేము 12 లక్షల ప్రీమియం సాధించగలిగాము ఒక్క రోజులో. ఈ సక్సెస్కి కారణం మా సబ్ డివిజనల్ స్టాఫ్ అండ్ రైట్ అడ్మినిస్ట్రేషన్ గైడెన్స్. థ్యాంక్ యూ. మా ఎస్ఎస్పీ గారు, మా డిప్యూటీ ఎస్పీ గారు, మా ఏఎస్పీ గారు, మా సబ్ డివిజనల్ హెడ్స్ ఇచ్చిన ప్రోత్సాహంతో పాలసీలు చేపించడం జరిగింది. ప్రజలందరికీ పిఎల్ఐ ఆర్పిఎల్ యొక్క వాల్యూను, దాని బోనస్ని, మెచ్యూరిటీ వాల్యూస్ని తెలియజేసి ప్రతి ఒక్కరికి పాలసీలు చేసే విధంగా నేను కృషి చేస్తున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే తిరుపతి డివిజన్ సిబ్బంది ప్రతి ఒక్కరూ 75 లక్షల పోస్టల్ ఇన్సూరెన్స్ ప్రీమియం సేకరణ క్రతువులో పాలు పంచుకున్నట్టు అనిపించింది. ఇదే ఉత్సాహాన్ని మున్ముందు కొనసాగిస్తారని, ప్రతి ఒక్కరికి ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించే దిశగా అడుగులు వేస్తారని పోస్టల్ వాణి ఆశిస్తుంది. తిరుపతి పోస్టల్ డివిజన్ సిబ్బంది సమష్టి కృషితో మా డివిజన్ను సర్కిల్ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలపడానికి అందరము కృషి చేస్తాం.